హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ గౌతమి. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. బాగుండాలి కూడా. ఇంకా ఇవాల్టి వ్లాగ్కి వచ్చేసరికి నా నైట్ రొటీన్ని షేర్ చేసుకోబోతున్నాను. నేను చేసుకున్న వర్క్ అండ్ ఇంకా కొన్ని పెండింగ్ పనులు కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ నాకు నచ్చనివి క్లియర్ అవుట్ చేసుకున్నాను. అవన్నీ ఇవాళ వీడియోలో ఉండబోతున్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. ఇంకా ఈరోజు వీడియోకి వచ్చేసరికి నేను డైలీ బట్టలు వాష్ చేస్తాను. ఎప్పుడైనా వన్ డే అలా స్కిప్ అవుతుందేమో అంతే. బట్టలు వాష్ చేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత ఒక చైర్లో వేసేస్తాను. అలా నెక్స్ట్ డే కూడా బట్టలు వాష్ చేసి ఆ తర్వాత చైర్లో వేస్తాను. అలా 3-4 డేస్ వేస్తూనే ఉంటాను. అప్పుడు ఒక పెద్ద కొండలా తయారవుతుంది. సో ఇది నా దగ్గర ఉన్న పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అని చెప్తాను నేను. సో ఈ లేజినెస్ వల్ల ఏం జరిగింది, నాకే నష్టం జరిగింది. అంటే ఈరోజు బట్టలు మడత పెట్టేసుకుంటే నెక్స్ట్ డేకి ఉండవు కదా. ఈరోజు మడత పెట్టకుండా నెక్స్ట్ డే చేద్దాంలే అని అలా 3-4 డేస్ నేను పెండింగ్ పెడుతూ వచ్చానన్నమాట. అంతే, ఒక్కరోజు బట్టలు మడత పెడతాను, ఆ రోజు చాలా టైం తీసుకుంటాను. అండ్ ఇప్పుడు చూసారా, ఇక్కడ సెపరేట్ చేస్తూ ఉన్నాను ఎవరి బట్టలు వాళ్ళకి. అలా 3-4 డేస్ ఉంచడం వల్ల బట్టలు కూడా నలిగిపోతాయి, సరిగ్గా ప్రాపర్గా ఫోల్డ్ కూడా అవ్వవు కొన్ని. అండ్ ఇక్కడ బట్టలు ఫోల్డ్ చేయడమే కాకుండా సెపరేట్ చేసి అండ్ ఎవరి ర్యాక్లో వాళ్ళకి అన్నీ సర్ది పెట్టేటప్పటికి చాలా టైం తీసుకుంటాను. అందుకనే ఎప్పటికప్పుడు బట్టలు మడత పెట్టేసుకుంటే బెటర్ అని చెప్పి ఒక డెసిషన్ అయితే తీసుకున్నాను. ఇకపైన ఇలాంటి పనులు చేయదలుచుకోలేదు నేను. ఎందుకంటే ఎంత టైం పడుతుందో ఈ బట్టలన్నీ మడత పెట్టేటప్పటికి, హ్యాండ్స్ కూడా పెయిన్ వస్తున్నాయి. దానికన్నా ఏ రోజుకి ఆ రోజు బట్టలు చక్కగా ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటే బెటర్. ఇంకా ఇక్కడ చూడండి, ఎక్వేరియం అయితే ఇంతకుముందు షార్ట్లో అప్లోడ్ చేశాను. రీసెంట్గా తీసుకున్న ఎక్వేరియం కొంచెం పెద్దది అయితే బాగుంటుందని చెప్పి మార్చేసాము. ఇలా ఇంట్లోకి ఎంటర్ అవగానే చాలా బాగుంది ఎక్వేరియం చూడడానికి. కానీ ఒక్క భయము, ఎక్వేరియం క్లీనింగే చాలా టైం పడుతుంది. ఎందుకంటే పెద్ద ఎక్వేరియం కదా. బట్టలు ఫోల్డ్ చేయడానికి చాలా టైం పట్టింది, తర్వాత సెపరేట్ చేయడానికి ఇంకా టైం పట్టింది. ఇంకా ఎవరి బట్టలు వాళ్ళవి వాళ్ళ ర్యాక్లో పెట్టేస్తున్నాను. ఒక్కళ్ళవేమో ఒక ప్లేస్లో, ఇంకొకళ్ళవేమో ఇంకొక ప్లేస్లో ఉంటాయి. అవన్నీ అటు ఆ రూమ్లో కొన్ని, ఈ రూమ్లో కొన్ని తిరుగుతూ ఉన్నాయన్నమాట. ధృతికి వచ్చేసరికి కొన్ని ఆర్గనైజర్స్ తీసుకున్నాను కాబట్టి కొంచెం టైం సేవ్ అవుతుంది ఈ మధ్య నాకు. తనకి తీసుకున్న 3 ఆర్గనైజర్స్ కరెక్ట్గా సరిపోతున్నాయి అనమాట. చక్కగా ఫోల్డ్ చేసి అలా పెడుతుంటే బాగున్నాయి చూడడానికి కూడా. ఎక్కువ టైం తీసుకోవట్లేదు తన బట్టలకు వచ్చేసరికి. సో ఈ ఆర్గనైజర్స్ యూజ్ అవుతున్నాయి. కిడ్స్కి అయితే మాత్రం తప్పకుండా యూజ్ అవుతాయి చాలామందికి. అందుకే ఇంతకుముందు ఆల్రెడీ ట్యాగ్ చేశాను అండ్ ఈ వీడియోలో కూడా ట్యాగ్ చేస్తాను. ఒకవేళ కావాలంటే తీసుకోండి. ప్రైస్ రీజనబుల్గా అనిపించింది నాకు. 3 ఆర్గనైజర్స్ వచ్చాయి అండ్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ చిన్నపిల్లల బట్టలకి అయితే బాగా యూజ్ అవుతున్నాయి ఇవి. ఒకవేళ కబోర్డ్స్ లేకపోయినా కూడా ఆర్గనైజర్స్ అలా పెట్టేసరికి చూడడానికి అందంగా కనిపిస్తాయి. ధృతి యూనిఫామ్స్ అన్నీ కూడా ఒక ఆర్గనైజర్లో పెట్టుకుంటున్నాను అనమాట. అలా పెట్టుకోవడం వల్ల వెతుక్కోవాల్సిన పని లేకుండా ఉంది. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి నాకు నచ్చనిది ఒకటి క్లియర్ అవుట్ చేసుకున్నానని చెప్పాను కదా ముందుగా. అదేంటంటే, యాక్చువల్గా ఈ సోఫా అటువైపు ఉండేది, కానీ ఇటువైపు మార్చాను. ఎందుకంటే మొన్న పూజ చేసుకున్నాను కదా, 7 శనివారాల వ్రతం. సో పీట అక్కడ పెట్టుకుందాము బాగుంటుందని చెప్పి అక్కడ పెట్టాను. ఆ రోజు నుంచి అనుకుంటున్నాను అనమాట నేను. అస్సలు నచ్చలేదు నాకు సోఫా ఇటువైపు పెట్టడం, అంటే రైట్ సైడ్ బాగాలేదు. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసేద్దాం అనుకున్నాను. మా హస్బెండ్ ఏమో బాగానే ఉంది, చాలా బాగుంది, ఇక్కడ ఉంచేసేయి అన్నారు. అయితే నాకు సరే ఉంచేద్దాంలే అని ఒక 3 డేస్ ఉంచాను. 3 డేస్ తర్వాత నుంచి అనుకుంటున్నా మార్చేద్దామని చెప్పి. ఇంకా నాకు అది అసలు నచ్చలేదు, గజిబిజిగా అనిపించింది హాల్ అంతా. ఎంత సాటిస్ఫై అవుదాము అనుకున్నా కూడా నాకు ఆ సోఫా అక్కడ నచ్చలేదు. సో చూసి 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 ఈరోజు మార్చేశాను. అండ్ ఇంకొక విషయం, అక్కడ కార్నర్లో చాలా డస్ట్ ఉండిపోతుంది, తుడవడానికి వీలుగా లేదు నాకు. సో ఈ సోఫా నాకు ఇలాగే నచ్చింది, అందుకే ఇలాగే మార్చేసుకున్నాను. అండ్ ఇది టూ మచ్ వెయిట్ లేదనమాట, అంటే కొంచెం ఈజీగానే జరిపేయచ్చు. మరీ వెయిట్ అయితే మాత్రం నేను ఎక్కువ మూవ్ చేయలేకపోదును. సో ఇప్పుడు బాగుందండి ప్రశాంతంగా. ఇక్కడ మీకు అర్థమైన విషయం ఏంటి, మనకి ఇంట్లో నచ్చంది ఏదైనా ఉంటే మనం చూడలేము, దాన్ని తట్టుకోలేము, మనం సాటిస్ఫై అవ్వలేము. అది మార్చేయాలి ఫస్ట్, ఆ తర్వాతే హ్యాపీగా ఉండగలుగుతాము. ఏదైనా కిచెన్లో అయినా, హాల్లో అయినా, బెడ్రూమ్లో అయినా అది మన ఇల్లు కదా, మనకి నచ్చినట్లు పెట్టుకోవాలి. సో ఇల్లు నీట్గా ఉండాలన్నా, ఇల్లు నీట్గా ఉండకూడదన్నా అది మన చేతిలోనే ఉంటుంది. అండ్ ఇంట్లో వస్తువులు మనకు నచ్చకపోతే అది తట్టుకోలేము, మనము ప్రశాంతంగా ఉండలేము. సో ఇప్పుడు సోఫా జరిపిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందండి నాకు. నేను ఆఫ్టర్నూన్ బటర్ మిల్క్ కలుపుకుంటాను అప్పుడప్పుడు, అది ఇందులోనే కలుపుకుంటా అన్నమాట. అంటే ఒక 3 గ్లాసెస్ వచ్చేలాగా అది అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను. అంటే కొంచెం ఎక్కువ వర్క్ చేసినప్పుడు తాగుతాను. సో సోఫా జరిపి బట్టలన్నీ మడతపెట్టి ర్యాక్లో సర్దేసరికి కొంచెం నీరసం వచ్చింది. ఇంకొక గ్లాస్ మిగిలింది, తాగేశాను. ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్కి మిల్లెట్స్ దోశ ప్రిపరేషన్ జరుగుతుంది.
నార్మల్ దోసకి క్వాంటిటీస్ చూసుకుంటాను గానీ, ఈ మిల్లెట్స్ దోసకి మాత్రం క్వాంటిటీస్ ఉండవు. నాకు నచ్చినట్టుగా ఒక గ్లాస్ తీసుకొని అన్ని మిల్లెట్స్ యాడ్ చేసుకుంటాను. నేను వేసిన మిల్లెట్స్ ఏంటంటే రాగులు, బొబ్బర్లు, పెసలు, నల్ల శనగలు, ఇంకా జొన్నలు, ఇంకా మిల్లెట్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను కొన్ని మాత్రం యాడ్ చేసి మిల్లెట్స్ దోస ప్రిపేర్ చేసుకుంటాను నెక్స్ట్ డేకి. ఇందులో పెసలు వేయడం మర్చిపోయాను. మళ్ళీ గుర్తొచ్చి లాస్ట్‌లో పెసలు కూడా యాడ్ చేశాననమాట. సో, ఇవి నైట్ అంతా సోక్ చేసుకొని పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీ చేసేసుకుంటాను. దోస ఎలా వేసానన్నది కూడా ఈ వీడియోలో చూపిస్తాను మీకు. అవి సోక్ చేసి పెట్టేసుకున్న తర్వాత నేనిక్కడ డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నానమాట. ముందు ధృతికైతే పెట్టేశాను అండ్ మా హస్బెండ్ అయితే ఔట్ ఆఫ్ స్టేషన్‌లో ఉన్నారు. నేనిక్కడ ఆమ్లెట్ వేసుకుంటున్నాను. మార్నింగ్ ధృతికి లంచ్‌లోకి సాంబార్ చేసి బెండకాయ ఫ్రై చేశాను. సో, బెండకాయ ఫ్రై ఫినిష్ అయిపోయింది. సాంబార్ మాత్రం ఉంది. ఆల్ వెజిటబుల్స్ మిక్స్డ్ సాంబార్ అంటే చాలా ఇష్టం నాకు. ఒకవేళ అన్ని వెజిటబుల్స్ అవైలబుల్‌గా ఉంటేనే సాంబార్ పెట్టాలనిపిస్తుంది నాకు. అందరి సాంబార్ స్టైల్ ఒకలా ఉండదులెండి. సాంబార్ ఒక్కొక్కళ్ళు ఒకలా పెట్టుకుంటారు. అంటే అన్ని వెజిటబుల్స్‌ని కొంతమంది ఇంక్లూడ్ చేసుకుంటారు. కొంతమంది ఇంక్లూడ్ చేయకుండానే సాంబార్ పెట్టేసుకుంటారు. నాకైతే అన్ని వెజిటబుల్స్ వేసుకొని సాంబార్ పెట్టుకోవడం ఇష్టం. అందులోకి ముల్లంగి, చిలకడ దుంప ఇలాంటివంటే చాలా చాలా బావుంటది సాంబార్. ఇంకా లాస్ట్‌లో ఒక మ్యాంగో పీస్ వేసుకుంటే ఇంకా బావుంటుంది. మీకు తెలుసా సాంబార్‌లో మామిడికాయ ముక్కలు వేసుకుంటే బావుంటుందని. ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ వదిలిపెట్టరు. ఇక్కడ ఆమ్లెట్ ఫినిష్ అయిపోయింది. సాంబార్ వేడి వేడిగా వేసుకుంటున్నాను. ఒకవేళ నేను ఈ ఆమ్లెట్ ప్లెయిన్‌గా వేసుకున్నాను గదా! ఒకవేళ మా హస్బెండ్ ఉండుంటే అదే ఆమ్లెట్‌లో కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ అన్నీ వేసుకొని ఒక పిజ్జాలా రెడీ చేసేవారు. ఈసారి ఆ పిజ్జా ఆమ్లెట్ కూడా మీకు చేసి చూపిస్తాను నేను. ధృతికి కొంచెం ఎర్లీగానే పెట్టేస్తాను. ఆ తర్వాత నేను తింటాను. ఇంకా తినేసిన తర్వాత మిగతా క్లీనింగ్ పనులన్నీ చేసేసుకుంటాను. నైటే కిచెన్ క్లీన్ చేసుకోవడం అలవాటనమాట నాకు. ఇక్కడ లెఫ్ట్ ఓవర్స్ ఏమన్నా ఉంటే తీసేసుకొని కొన్ని కొన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నాను. ఇందాక నా దగ్గర ఉన్న బ్యాడ్ హ్యాబిట్ చెప్పాను కదా! ఇప్పుడు గుడ్ హ్యాబిట్ కూడా చెప్తాను. ఎంత లేట్ అయినా సరే కిచెన్ క్లీన్ చేసుకొనే పడుకుంటాను. సింక్‌లో గిన్నెలు నైట్ అస్సలు ఉంచను. ఒకవేళ నాకు హెల్త్ బాగోకపోయినా కూడా క్లీన్ చేయడానికే ట్రై చేస్తాను తప్ప అవి అస్సలు వదలను. ఒక్కొక్కసారి అస్సలు హెల్త్ బాగోదు అండ్ మా హస్బెండ్ ఇంట్లో ఉండరు. ఔట్ ఆఫ్ స్టేషన్‌లో ఉన్నప్పుడు కూడా నాకు అంటే నేను చేయలేననమాట. బట్ స్టిల్ నేను చేయడానికి ట్రై చేస్తాను ఈ పని మాత్రం. ఎందుకో తెలీదు. అది ఒక నెగటివిటీ క్రియేట్ అవుతుంది. మన ఇంటికి మంచిది కాదు. ఆ గిన్నెలనేవి షింక్‌లో అస్సలు ఉండకూడదండి. ఎంత లేట్ అయినా సరే గిన్నెలు కడుక్కొని పడుకోవడమే మంచిది. కిచెన్ నీట్‌గా పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్‌కి పాజిటివ్‌గా ఉంటుంది. ఒకవేళ గిన్నెలు ఉంచితే ఏమవుతుందో కూడా చెప్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే కిచెన్ వెళ్తాం కదా! ఫస్ట్ మనం లేచిన వెంటనే. ఆ తర్వాత ఫస్ట్ వంట చేయాలి. కానీ సింక్ నిండా గిన్నెలుంటాయి. వాటిని చూస్తే మనకి పాజిటివ్‌నెస్ రాదు. నెగెటివ్‌గా అనిపిస్తది. చిరాకుగా అనిపిస్తది. మైండ్ అంతా డిస్టర్బ్డ్‌గా అయిపోతాము. సో, ఎందుకు ఇదంతా? దానికన్నా నైట్ గిన్నెలు కడుక్కొని పడుకోవడమే మంచిది కదా! నైట్ డిన్నర్ ఫినిష్ అయిపోయిన తర్వాత గిన్నెలు కడిగేసిన తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేస్తాను. ఎందుకంటే చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ ఏమైనా పడుంటే మాత్రం కాక్రోచెస్ ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఆ కాక్రోచెస్‌కి మెయిన్ మనమే ఒక దారి చూపిస్తున్నట్టు అయిపోతదనమాట. చాలామంది ఇంట్లో కాక్రోచెస్ ఉన్నాయి సొల్యూషన్ చెప్పండి అంటారు గానీ, కిచెన్ క్లీన్‌గా పెట్టుకుంటే, కౌంటర్ టాప్ క్లీన్‌గా పెట్టుకుంటే అలాంటివి ఏమీ రావు. ఒక్కసారి ఒక్క కాక్రోచ్ వచ్చిందంటే ఇంకా ఎక్కువ కాక్రోచెస్ వచ్చేస్తాయి. ఆ తర్వాత మనం వాటిని పోగొట్టడం అనేది ఇంపాసిబుల్. ఇక్కడ నేను నెక్స్ట్ డే మార్నింగ్‌కి చియా సీడ్స్ నానబెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఆల్మండ్స్ కూడా సోక్ చేసుకుంటున్నాను. ఎవ్రీడే మార్నింగ్ రొటీన్‌లో మాత్రం ఈ 2 ఇంక్లూడ్ చేసుకుంటాను. హాట్ వాటర్‌లో చియా సీడ్స్ వేసుకుంటాను. అండ్ ఆల్మండ్స్ ఒక 2-3 ఆల్మండ్స్ తింటాను. ధృతికి కూడా ఇస్తాను. అండ్ ఈ మధ్య బాయిల్డ్ ఎగ్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. మిగతావన్నీ తర్వాత విషయము. సో, ఇక్కడ కిచెన్ క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను మీకు. కిచెన్ క్లీన్ చేసేసాను. ఇంక ఇక్కడితో వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. కొంచెం హాట్ వాటర్ తాగుతాను నైట్ పడుకునే ముందు కూడా. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత కూడా హాట్ వాటర్ తాగుతాను. మోస్ట్‌లీ డేలో హాట్ వాటరే ఎక్కువ తాగుతాను నేను. కరోనా టైం నుంచి బాగా అలవాటయిపోయింది. హాట్ వాటర్ తాగితేనే తాగినట్లు అనిపిస్తుంది. ఇంతకుముందు కూలింగ్ వాటర్ తాగేవాళ్ళం. అది గూడా లేదు ఇప్పుడు. మొత్తం కూలింగ్ వాటరే స్కిప్ చేసేసాము. కూల్ డ్రింక్స్ స్కిప్ చేసేసాము. ఇంతకు ముందులాగా నెగ్లెక్ట్ చేయట్లేదులెండి ఎవరు కూడా హెల్త్ విషయంలో. అందరూ మంచిగా జాగ్రత్తగానే ఉంటున్నారు. ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో. నేను దోస వేసి చూపిస్తానని చెప్పాను గదా! మంచిగా సోక్ అయిపోయినియి. ఇవి ఒకసారి వాష్ చేసేసుకొని మిక్సీ చేసేసుకుంటున్నాను. ఇందులో కొంచెం అల్లం యాడ్ చేసుకుంటాను నేను. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. కానీ కారం అవుతుంది అంటే చిన్నపిల్లలు తినేలాగా ఉంటే మాత్రం పచ్చిమిర్చిని స్కిప్ చేయడం మంచిది. సో, ధృతి కోసం అని చెప్పి ఈరోజు పచ్చిమిర్చి వేయట్లేదు ఇందులో నేను. వేరేగా అట్లు వేసుకున్నప్పుడు కూడా ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవచ్చు కదా! సో, ఫస్ట్ అయితే ధృతి కోసం అని చెప్పి బ్యాటర్ ప్రిపేర్ చేసేస్తున్నాను ఫాస్ట్‌గా. ఎందుకంటే ధృతికి స్కూల్ ఉంది. బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. ఈ బ్యాటర్ కొంచెం తక్కువగానే ప్రిపేర్ చేసుకుంటాను నేను. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్‌కి అయిపోయేలాగా. అంతేగాని 2-3 డేస్ ఉంచుకొని, ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అదంతా స్టోరేజ్ అనవసరం అండి. ఏదైనా ఫ్రిడ్జ్‌లోకి వెళ్ళిందంటే అదొక పాయిజన్ లాగే తయారవుతుంది. ఇంతకు ముందులాగా ఏమీ లేదు హెల్త్.
ఎంత హెల్తీగా తిన్నా కూడా అన్‌హెల్తీగానే ఉంటున్నాము. ఇంతకుముందు హెల్తీగా ఏం తినేవాళ్ళం గాదు. మనకసలు ప్రోటీన్ ఫుడ్ అని, కాల్షియం ఫుడ్ అని, ఫైబర్ ఫుడ్ అని అసలు ఇలాంటివి చూసుకునేవాళ్ళమే కాదు. ఇప్పుడైతే ప్రత్యేకంగా ప్రోటీన్ ఫుడ్ అని, ఫైబర్ ఫుడ్ అని, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని, కాల్షియం ఫుడ్ అని ఇలా సెపరేట్‌గా తింటున్నాము. ప్రత్యేకంగా తీసుకొని మరీ తింటున్నాము. అయినా అన్‌హెల్తీగానే ఉంటున్నాము. సో, దోస్ ఓల్డెన్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్ అండి. మళ్ళీ రావు మనకవి. ఇక్కడ దోస వేద్దామని చెప్పి ముందు సాల్ట్ కలిపేసుకున్నాను. అంతకన్నా ముందు నేను చియా సీడ్స్ వాటర్ అయితే తాగేశాను. హాట్ వాటర్‌లో కొంచెం చియా సీడ్స్ యాడ్ చేసుకొని వాటర్ తాగాను. ధృతి కోసం చిన్న చిన్న దోసలు వేస్తున్నాను. ఇది క్యాస్ట్ ఐరన్ పాన్ గదా! ఫస్ట్ దోస ఎప్పుడూ రాదు. అందుకే నేను చిన్న దోస వేసుకుంటాను. అది స్ప్రెడ్ చేసే కొద్దీ దోస ఇంకా సరిగ్గా రానే రాదు. అండ్ ఈ క్యాస్ట్ ఐరన్ పాన్‌తో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే ఫస్ట్ వేసినవి ఏవి రావు. అండ్ దీని మెయింటెనెన్స్ కూడా కొంచెం కష్టమే. బట్ స్టిల్ హెల్తీ కాబట్టి తప్పదు. చట్నీ ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ధృతి కోసం చిన్న చిన్న దోసలు వేస్తున్నాను. ధృతికి ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇదంతా ఏం వేయట్లేదు. ప్లెయిన్ దోసలు వేసి ఇచ్చేస్తున్నాను. ధృతికి దోసలు వేయడం ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా బ్యాటర్‌ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ధృతిని స్కూల్‌కి పంపించేసిన తర్వాత మేము బ్రేక్‌ఫాస్ట్ వేసుకుంటాము. చట్నీ గూడా ముందే చేసేసాను కాబట్టి కొంచెం టైం సేవ్ అయింది ఈరోజు. అండ్ ఇక్కడ నేను వేయట్లేదండి దోస. చూసారు కదా! ఆల్రెడీ కిచెన్ ఇలా ఉంది అంటేనే అర్థం అవ్వాలి మీకు. దోస ఎవరు వేస్తున్నారు అని పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నారు. అది ఆమ్లెట్ అయినా కావచ్చు, లేదంటే దోస అయినా కావచ్చు. అది కొంచెం కలర్‌ఫుల్‌గానే ఉండాలి. అప్పుడే తిన్నట్లు ఉంటదనుకుంటా. సో, ఈరోజు వ్లాగ్ ఇక్కడితో ఎండ్‌కొచ్చేసింది. ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.